నమస్కారం. క్యాలెండర్లో సాధారణంగా కనిపించే ఒకే ఒక్క తేదీ వెనక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎంత పెద్ద చరిత్ర దాగి ఉందో ఈరోజు మనం డీకోడ్ చేయబోతున్నాం. ఈరోజు మన స్పెషల్ ఫోకస్ అంతా మే 10వ తేదీపైనే. చరిత్ర పుటల్లో ఈ తేదీకున్న పవరేంటో తెలుసుకుందాం రండి. ఇక్కడ నెంబర్ 10 అనేది కేవలం ఒక అంకె మాత్రమే కాదండాయ్. పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ఇదొక సూపర్ హై యీల్డ్ డేట్. జాతీయ చరిత్ర నుండి అంతర్జాతీయ పరిణామాల వరకు ఈ 10 అనే సంఖ్య చుట్టూ అల్లుకున్న ఫ్యాక్ట్స్ అన్నీ ఇన్ని కాము. ఇప్పుడు మనందరికీ ఒక లాజికల్ డౌట్ రావడం చాలా సహజం. అసలు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ లేదా ఎస్ఎస్సీ లాంటి ఎగ్జామ్స్ పేపర్లలో ఎగ్జామినర్సు ఈ ఒక్క తేదీనే ఎందుకు పదే పదే ఇష్టపడతారు? ఈ ప్రశ్నలు ఎందుకు రిపీట్ అవుతాయి? ఎందుకంటే ఈ తేదీకి బోలెడని కోణాలున్నాయి. సైన్స్, హిస్టరీ, పాలిటిక్స్ ఇలా విభిన్న సబ్జెక్టులన్నీ ఒకే దగ్గర కలుసుకునే ఒక రేర్ ఇంటర్సెక్షన్ పాయింట్ ఈ మే 10. సరే, లేట్ చేయకుండా ఈరోజు మన ఎజెండా ఏంటో చూద్దాం. 1 1857 తిరుగుబాటు, 2 నెల్సన్ మండేలా, 3 అంతర్జాతీయ దినోత్సవాలు, ఇక ఫైనల్గా ఒక క్విక్ రివిజన్ టేబుల్. ముందుగా మనం మొదటి విభాగం, అత్యంత కీలకమైన అంశం 1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం. ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పునాదులనే కదిలించిన మహా ఉద్యమానికి అధికారికంగా నాంది పలికింది ఈ తేదీయే. చరిత్రలో మీరట్ అనే పదం చాలా చాలా కీలకం. 1857లో సరిగ్గా ఇదే మే 10న మీరట్లో సిపాయిల తిరుగుబాటు స్టార్ట్ అయింది. మన భారతీయ సిపాయిలంతా ఒక్కటై బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా ఎగరవేసిన స్వాతంత్ర పతాకానికి ఈ మీరట్, అలాగే ఈ మే 10వ తేదీ గట్టి పునాదిగా నిల్చాయి. అయితే ఈ గొప్ప ఉద్యమానికి అసలైన ప్రేరణగా నిలిచింది ఎవరో తెలుసా? మంగల్ పాండే. అలాగే ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించింది చివరి మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షా జఫర్. ఎగ్జామ్స్లో తేదీలతో పాటు ఈ పేర్లను లింక్ చేసి అడగడం చాలా కామన్. కాబట్టి ఈ కనెక్షన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ సిపాయిల తిరుగుబాటును వినాయక్ దామోదర్ సావర్కర్ తన పుస్తకంలో ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. దీన్ని కేవలం ఏదో ఒక చిన్న తిరుగుబాటులా కాకుండా మొట్టమొదటి స్వాతంత్ర్య సంగ్రామంగా ఆయన అభివర్ణించిన తీరు ఎస్ఎస్సీ, రైల్వేస్ లాంటి పరీక్షల్లో పదే పదే అడిగే ప్రశ్న. మిస్ అవ్వకండి. ఇక మన రెండవ విభాగం చూద్దాం. నెల్సన్ మండేలా గారి చారిత్రక ఘట్టం. మన భారతదేశ చరిత్ర నుండి కాస్త ప్రపంచపటం మీదుగా ముందుకు వెళ్దాం. స్వాతంత్ర్యం కోసం జరిగిన మరో అద్భుతమైన పోరాటం కూడా ఇదే మే 10వ తేదీతో ముడిపడి ఉంది. ఒక్కసారి ఈ టైంలైన్ గమనించండి. 1990లో నెల్సన్ మండేలాకు భారతరత్న లభించింది. 1993లో నోబెల్ శాంతి బహుమతి వరించింది. ఆ తర్వాత సరిగ్గా 1994 మే 10న ఆయన దక్షిణాఫ్రికాకు మొట్టమొదటి నల్ల జాతీయుడైన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఆర్డర్ ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఆ ప్రమాణ స్వీకారం దేనికి ముగింపు పలికిందో తెలుసా? దశాబ్దాల పాటు దక్షిణాఫ్రికాను పట్టి పీడించిన వర్ణ వివక్ష లేదా అపార్థైడ్ సిస్టమ్కి నెల్సన్ మండేలా గెలుపుతో అఫీషియల్గా ఎండ్ కార్డ్ పడింది. నిజంగా ఇది మానవ హక్కుల చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయమని చెప్పుకోవాలి. మండేలా గారి గురించి చదువుతున్నప్పుడు ఈ 2 స్టాటిక్ జీకే పాయింట్స్ మాత్రం అసలు మర్చిపోకూడదు. 1 ఆయన రాసిన ప్రసిద్ధ ఆత్మకథ లాంగ్ వాక్ టు ఫ్రీడమ్. 2 భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అందుకున్న రెండవ విదేశీయుడు ఆయనే. మే 10 గురించి చదువుతున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒకేసారి కవర్ చేయడం ఒక స్మార్ట్ ప్రిపరేషన్కి నిదర్శనం. ఇక మన మూడో విభాగానికి వద్దాం. ముఖ్యమైన అంతర్జాతీయ దినోత్సవాలు. హిస్టరీ, పాలిటీ నుండి జనరల్ సైన్స్ ఇంకా గ్లోబల్ అవేర్నెస్ వైపు వస్తే ప్రతి సంవత్సరం మే 10న ప్రపంచ లూపస్ దినోత్సవం జరుపుకుంటారు. అసలు ఈ లూపస్ అంటే ఏంటబ్బా అని అనుకుంటున్నారా? ఇదొక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే మన శరీరాన్ని రక్షించాల్సిన మన స్వంత రోగనిరోధక వ్యవస్థే పొరపాటున ఆరోగ్యకరమైన కణజాలంపై దాడి చేసే పరిస్థితి అన్నమాట. జనరల్ సైన్స్లో వ్యాధుల గురించి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇది చాలా హైస్కోరింగ్ కాన్సెప్ట్. అలాగే మదర్స్ డేకు సంబంధించి కూడా ఒక భలే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. జనరల్గా మదర్స్ డేని మే నెలలో వచ్చే 2వ ఆదివారం నాడు జరుపుకుంటాం కదా. అమెరికాలో అన్నా జార్విస్ గారు ఈ సంప్రదాయాన్ని స్టార్ట్ చేశారు. అయితే క్యాలెండర్ ప్రకారం 2026లో ఈ మదర్స్ డే సరిగ్గా ఇదే మే 10న రాబోతోంది.
ఇలాంటి లింక్స్ అండ్ ఫ్యాక్ట్స్ కరెంట్ అఫైర్స్లో మనల్ని భలే ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇక చివరిగా 4వ విభాగం క్విక్ రివిజన్ స్టాటిక్ జీకే టేబుల్. మనం ఇప్పటివరకు నేర్చుకున్నదంతా ఒకసారి క్విక్గా రివైజ్ చేసుకుందాం. ఎగ్జామ్ ప్రిపరేషన్ను సింపుల్ చేసే ఈ టేబుల్ చూడండి. 1857లో మీరట్లో సిపాయిల తిరుగుబాటు, 1994లో నెల్సన్ మండేలా గారు దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా ఎన్నిక, ప్రతి ఏడాది మే 10న జరుపుకునే ప్రపంచ లూపస్ డే. ఇక్కడ మీకొక అదనపు బోనస్ ఫ్యాక్ట్ కూడా చెప్తాను. 1993 మే 10న సంతోష్ యాదవ్ గారు ఎవరెస్ట్ శిఖరాన్ని రెండోసారి అధిరోహించిన తొలి భారతీయ మహిళగా సంచలనం సృష్టించారు. చూశారు కదా, ఇవన్నీ మే 10వ తేదీన జరిగిన అద్భుతాలే. సో ఫైనల్గా ఒక థాట్ ప్రొవోకింగ్ ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. చరిత్రలో ఇలాంటి బహుళ ప్రాముఖ్యతలున్న తేదీలు ఇంకేమున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? వాటిని వెతికి పట్టుకొని ఇలా థీమాటిక్గా కనెక్ట్ చేయడం గనక మనం నేర్చుకుంటే ఎగ్జామ్ ప్రిపరేషన్లో సూపర్ రిజల్ట్స్ వస్తాయి. తేదీలను గుడ్డిగా బట్టి పట్టకుండా వాటి వెనుకున్న కనెక్షన్స్ను అర్థం చేసుకోవటం చాలా అవసరం. ఈ అనాలిసిస్ మీ స్టడీ రొటీన్కు మంచి బూస్ట్ ఇస్తుందని ఆశిస్తున్నాను. మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.